గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, శ్రావణ బహుళ ఏకాదశి. దీనినే అజ ఏకాదశి అని కూడా అంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. దీనిని ఆచరించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, పూర్వం ఎవరు ఆచరించారు అనేటువంటిది కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఎందువల్ల అంటే మనకి ఈ యొక్క మానవ జన్మలో చేయవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అది ఏకాదశి వ్రతం. అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం మీద వచ్చేటువంటి ఏకాదశులు ఎన్ని అంటే 24. 24లో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ ఏకాదశి అంటే బహుళ పక్షంలో వచ్చేటువంటిది, అమావాస్య ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. దీన్నే అజ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ అజ ఏకాదశి వ్రతం చాలా విశేషమైనటువంటిదండి. ఎందువల్ల అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మనం శాశ్వతంగా విష్ణులోకం పొందేటువంటి అవకాశం మరి కలుగుతుంది అని చెప్పి చాలా విపులంగా ఈ ఏకాదశి వ్రతంలో అయితే చెప్పడం జరిగింది. ఇది ఇంతేనా అంటే కాదండి, ఇది అనేకమైనటువంటి పురాణాలలో కూడా ఈ యొక్క అజ ఏకాదశి కోసం చాలా చక్కగా అజ అంటే పాపాలు నశించేది అనేటువంటి అర్థం వస్తుంది. ఈ అజ ఏకాదశి కోసం పద్మపురాణము, భవిష్యోత్తర పురాణము, ఇంకా అనేకమైనటువంటి పురాణాలలో కూడా చెప్పబడింది. స్కాంద పురాణంలో కూడా దీనికోసం చాలా వివరంగా చెప్పబడింది. అటువంటి గొప్ప ఏకాదశి అజ ఏకాదశి. ఇది ధర్మరాజు కృష్ణుడితో కూడా సంభాషణ అయిందండి. అది ఏమిటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండవ మహారాజు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, ఓ కేశవ, శ్రావణ బహుళ ఏకాదశి పేరు ఏమిటి, దాని యొక్క వ్రత కథ ఏమిటి, దాని యొక్క విధానం ఏమిటి అని చెప్పి అడుగుతాడు. అంతటా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తాడు, ఓ రాజేంద్ర, ఈ ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు. ఇది పాపాలన్నీ కూడా నశింపచేసి అత్యంత పవిత్రుడిగా తీర్చిదిద్దేటువంటి ఏకాదశి. ఏ మానవుడైతే సకల పాపాలు చేస్తాడో అటువంటి మానవాళినంతా కూడా పాప ప్రక్షాళన చేసేటువంటిది ఈ యొక్క అజ ఏకాదశి. అంతేకాకుండా ఈ పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు. కలియుగంలో మోక్షం పొందడం అంటే అంత ఈజీ కాదండి. అందువల్ల అంత తేలికైనటువంటి విషయం కాదు మోక్షం అంటే. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల మరి ఇహపర సుఖాలన్నీ కూడా పొందుతారు. అటువంటి ఇహపరంలో దుఃఖాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి అని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ ఏకాదశి వ్రత కథ ఏమిటి, ఇది ఎవరు చేశారు అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. పూర్వకాలంలో హరిశ్చంద్ర మహారాజు, ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి గొప్ప రాజు. అంతేకాకుండా చాలా సత్యవ్రతుడు అనేటువంటి పేరు కూడా ఈయనకి కలిగింది. ఎందువల్ల అంటే రాజ్యాన్ని, భార్యని, కుమారుణ్ణి కూడా కోల్పోయాడు. సకల పాపాలకి కూడా లోనై పాపం అస్థి పంజరాల్ని రక్షకుడుగా, అంటే శ్మశానానికి రక్షకుడు, కాటికాపరి అంటారు ఈయన, జీవనం గడిపాడు ఈయన. తన ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి హరిశ్చంద్ర మహారాజు ఒకరోజు వశిష్ఠ మహర్షి వారిని కలిసి ఈ విధంగా తన బాధలన్నీ కూడా చెప్పుకుని దానికి నివారణ కోసం ఏదైనా మార్గాన్ని చూపించమని ఆ యొక్క మునిశ్రేష్ఠుల్ని కోరారు. అప్పుడు ఈ యొక్క వశిష్ఠ మహర్షి వారు ఈ విధంగా అన్నారు, ఈ అజ ఏకాదశి వ్రతాన్ని నువ్వు కనుకను భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే శ్రావణ బహుళ ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఈ వ్రతం చేయడం వల్ల నువ్వు చేసినటువంటి ఎటువంటి పాపాలైనా కానీ నశించి ముక్తిని పొందుతావు అని చెప్పి ఈ యొక్క మహర్షి వారు చెప్పారు. మహర్షి చెప్పిన విధంగా ఈ యొక్క సత్యహరిశ్చంద్రుడు ఆ ఏకాదశి
వ్రతాన్ని చేసి ఉపవాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఈ వ్రతమును పూర్తి చేసిన వెంటనే అతనికి దివ్య విమానం కూడా వచ్చింది. అతనికి స్వర్గ ప్రవేశం వచ్చింది. స్వర్గానికి తీసుకెళ్ళి చక్కగా ఆ విమానంలో అతని భార్య కుమారుడు కూడా దివ్య శరీరాలను పొందుతారు. దేవతలు ఋషులు హరిశ్చంద్రుని యొక్క ధర్మనిష్టని చాలా అద్భుతంగా స్తుతించడం అది కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా అజయ ఏకాదశి వ్రతాన్ని చేసినంత మాత్రానే హరిశ్చంద్ర మహారాజు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు అని చెప్పి మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఆయన కాటికాపరిగా ఉన్నా ఎప్పుడూ కూడా ధర్మాన్ని విస్మరించలేదు. అటువంటి మహాత్ముడికి ఏ విధంగా వచ్చింది అంటే ఈ యొక్క అజయ ఏకాదశి అనేటువంటి వ్రతాన్ని చేయడం వల్లే తను చేసినటువంటి పాపాలని కూడా నశించి ముక్తి లభించింది అని చెప్పి ఈ వ్రతం ద్వారా మనకి తెలుస్తోంది. అజయ ఏకాదశి అనేటువంటిది మనం ఎప్పుడు ప్రారంభం చేయాలి ఉపవాస దీక్ష అంటే అండి, దశమి రోజు నుంచే మనం ప్రారంభం చేయాలి. అంటే దశమి రోజు ఏమి చెయ్యాలి అంటే ఉపవాసం కాదండి. దశమి రోజు నుంచి కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్నే భుజించాలి. గుర్తు పెట్టుకోవాలి. అంటే దశమి రోజు మాంసాహారం ఇటువంటివన్నీ కూడా మనం భుజించకూడదు. శాకాహారమే భుజించాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ కాలంలో లేచి చక్కగా స్నానం ఆచరించాలి. ఈ స్నానం నదీ స్నానం చేసినట్లయితే చాలా విశేషమండి. ఒకవేళ నదికి వెళ్ళడం కనుకను కుదరకపోతే మరి మీ యొక్క దగ్గరలో ఉండేటువంటి బావిలో కూడా స్నానం చేయొచ్చు. తటాకం అంటే చెరువులో కూడా స్నానం చేయొచ్చు. ఇంకా ఏ దారి లేని వారు ఇంట్లో అయినా సరే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దేవతార్చన చేసుకోవాలి. దేవతనికి ఆరాధన చేసి అలాగే తులసికి ఖచ్చితంగా పూజించాలి. అంతేకాకుండా మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. అంతేకాకుండా శ్రీ సూక్త పారాయణ, పురుష సూక్త పారాయణ, నారాయణ ఉపనిషత్ పారాయణ చేయడం చాలా విశేషం. ఇవేవి చేయలేని వారు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా జపం చేయాలి. అంతేకాని ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు మనం సినిమా హాళ్ళకి వెళ్ళడం, సినిమాలు చూడడం ఇవి కూడా నిషిద్ధం. భగవన్ నామస్మరణ చెయ్యాలి. అంతేకాకుండా దేవుడి దగ్గరలో ఉండాలి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరలో ఉండి నామస్మరణ చేసుకుంటూ చక్కగా గడిపినటువంటిదే ఉపవాసం. ఇంకా అవకాశం ఉన్నవారు విష్ణుమూర్తికి ముందుగా పూజ చేసి ఉదయం తర్వాత భగవద్గీత వచ్చినట్లయితే భగవద్గీత కూడా పారాయణ చేయడం మరి చాలా విశేషమండి. భాగవతం వచ్చినట్లయితే భాగవతం కూడా మరి పారాయణ చేసుకోవచ్చు. హరివంశం ఇటువంటివి ఏమైనా వస్తే చెయ్యొచ్చు. ఏహీ రాని వారు ఈ యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తే ఇవన్నీ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే రాత్రి జాగరణ చెయ్యాలి. జాగరణ చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడుతోంది. అంతేకాకుండా ఆ మరుసటి రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మణుడికి మీకు కుదిరితే స్వయం పాకాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు. లేనివారు భోజనం పెట్టేటువంటి అవకాశం ఉన్నవారు భోజనం పెట్టి అప్పుడు మనం భోజనం చేయడం అనేది చాలా విశేషం. దీన్నే పారణ అంటారు, ద్వాదశి పారణ అంటారు. అది చేయడం చాలా విశేషమండి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళకి ఇది ఎంత గొప్పదంటే కోటి అశ్వమేధ యాగాలు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఒక్క అజయ ఏకాదశి చేయడం వల్ల అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా పాపకర్మలన్నీ కూడా నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. వంశపారపర్యంగా ధనధాన్యాలు సిరి సంపదలతో చక్కగా సంపన్నమవుతుందండి మన వంశమంతా కూడా. గత జన్మల్లో చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయండి మనం ఈ వ్రతం చేయడం వల్ల. అంత గొప్పది. పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి పితృదేవతలందరూ కూడా చాలా సంతోషాన్ని పొందుతారు ఈ యొక్క ఉపవాసం దీక్ష చేయడం వల్ల. అజయ ఏకాదశి విశిష్టత శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశుల్లో బహుళ ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అజ అనేటువంటి పదానికి అజన్మ, అజన్ముడైనటువంటి పరమాత్ముణ్ణి అర్చించుట
అజితుడు విజయం పొందగలిగి పాపరూపాలన్నీ కూడా దహింపచేయడం అని చెప్పి మనకి చెప్పబడుతోంది శాస్త్రపరంగా. ఈ యొక్క ఏకాదశి వ్రతం చక్కనైనటువంటి సత్య మార్గాన్ని అనుసరించే వారికి అత్యంతమైనటువంటి శ్రేయస్సుని కలిగించే వ్రతంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే అండి, ఈరోజు శ్రీ మహావిష్ణువు పాపనాశక రూపాన్ని ఈ ఏకాదశి రోజే దర్శనమిస్తారు. అంతేకాకుండా గత జన్మ పాపాలు, బ్రహ్మహత్య పాతకం, సప్తవిధ పాపముల నుండి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ ఉపవాసం వల్ల సకల ఇష్టకామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి, సిద్ధిస్తాయి. హరిశ్చంద్రుడి వంటి మహాజనులు కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేసి పునీతులయ్యారు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి కాలంలో మనకి పాప విముక్తి, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, మంచి మనస్సు, అలాగే మనశ్శాంతి కోరుకునేవారు ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈరోజు ఉపవాసం చేస్తూ ధ్యానం చేయడం మర్చిపోకండి. మానసిక దోషాలు, నీరసం అన్నీ కూడా తొలగిపోతాయండి. భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఈ ఏకాదశి చాలా శ్రేష్టమైంది. అంతేకాకుండా మనం మహావిష్ణువుని పూజ చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి అంటే, ఈ యొక్క విష్ణుమూర్తి వారి యొక్క పూజకి తులసి చాలా ప్రధానమైనటువంటిది, గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ తులసి లేకుండా మహావిష్ణువుని పూజ చేయడం కుదరదు అని చెప్పి సాక్షాత్తు మహావిష్ణువే చెప్పడం జరిగింది. అందువల్ల తులసి చక్కగా దళాలు కోసుకుని అర్చించినట్లయితే చాలా విశేషం. మనకి అనేకమైనటువంటి వాటిల్లో కూడా ఈ ఏకాదశి కోసం చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అదేమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకాదశ్యాం ఉపవాసోహి విష్ణో సమ్మోహనం పరం కోటి జన్మ కృతం పాపం తస్మాత్ ఏకాదశ్యాన్నశ్యతి. కోటి జన్మల్లో చేసినటువంటి పాపం కూడా పోతుంది అని చెప్పి మనం ఈ విధమైనటువంటి మంత్రం ద్వారా కూడా, శ్లోకం ద్వారా తెలుసుకోవడం జరుగుతోంది. శ్రావణ బహుళ ఏకాదశి, అజయ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించి మన పూర్వజన్మ కృత పాపాలని నివారించుకుని విష్ణు సాయుధ్యాన్ని పొందవచ్చు. ఈ వ్రతాన్ని కుటుంబ సమేతంగా కూడా పాటించినట్లయితే వంశోత్పత్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలుగుతాయి. అటువంటి గొప్ప ఏకాదశి వ్రతం మనకి అజయ ఏకాదశి. ఇది గుర్తు పెట్టుకుని అందరూ కూడా వీలైనంత వరకు కూడా అందరూ తప్పక ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఎందువల్ల అంటే మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి వ్రతం మనకి ఏకాదశి వ్రతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.